ప్రార్థన చేసుకుని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. సర్వశక్తిగల దేవా, రాజాధిరాజా యేసయ్య, మీరే ఈ సండే స్కూల్ ఆది నుంచి అంతవరకు మీరే మీ సహాయతం దయచేయండి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరే మీ సహాయతం దయచేయండి. రాజాధిరాజా యేసయ్య, ప్రతి విషయాన్ని మీకు అప్పగిస్తూ స్టోరీస్లోనూ యాక్షన్ సాంగ్స్లోనూ అన్నింటిలో కూడా మీరు మీ సహాయతం దయచేస్తారని నమ్ముతూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, పోయిమ్స్ అన్ని నేర్చుకుందాం, యాక్షన్ సాంగ్స్ అన్ని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం, ఓకేనా? కట్టకు అది కూలిపోతుంది, బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగా ఉంటుంది. యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్
చల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా మండే ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని సమ్మర్ వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా ఓ అంకుల్ ఓ ఆంటీ ఓ తమ్మి ఓ చల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవవద్దని ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా ఓ అన్నా ఓ అక్క ఓ తమ్మి ఓ చల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పాలా చాటి చెప్పానా చాటి చెప్పానా విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి విత్తనాలు విత్తుటకు బయలుదేరే జల్ విత్తనాలు విత్తుటకు బయలుదేరే పొలములోన విత్తనాలు విత్తబోయే జల్ పొలములోన విత్తనాలు విత్తబోయే యేసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 యేసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ 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 గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని పొలములోన విత్తనాలు వెదజల్లే పొలములోన విత్తనాలు వెదజల్లే దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళే దేకో దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళనే యేసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 యేసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ చల్ చల్
గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే. దేకు మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. మిరకిల్ జరిగే, అగ్ని దిగి వచ్చే మిరకిల్ జరిగే. యెహోవా మహిమ పొందే, యెహోవా మహిమ పొందే. చిక్ చిక్ బూమ్ బిగ్ ఫైర్, చిక్ చిక్ బూమ్ బిగ్ ఫైర్, చిక్ చిక్ బూమ్ బిగ్ ఫైర్, చిక్ చిక్ బూమ్ బిగ్ ఫైర్. పన్నెండు రాళ్ళు పెట్టి బలిపీఠము కట్టి చుట్టూ కాలువ తవ్వించే. 12 రాళ్ళు పెట్టి బలిపీఠము కట్టి చుట్టూ కాలువ తవ్వించే. కట్టెలు చక్కగా పేర్చి బలిని ముక్కలు చేసి ప్రార్థించుట ప్రారంభించగా, కట్టెలు చక్కగా పేర్చి బలిని ముక్కలు చేసి ప్రార్థించుట ప్రారంభించగా. ఫైర్ బిగ్ ఫైర్, చిక్ చిక్ బూమ్ 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 బిగ్ ఫైర్. సరే పిల్లలు, స్టోరీ స్టార్ట్ చేసుకునే ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, రాజాత్రాజా యేసయ్య, మా ప్రతి ఒక్కరితో కూడా మీరే ఉండండి. రాజాత్రాజా, ఈ స్టోరీలో ఉన్న మంచిది మేము అందరం మంచిగా నేర్చుకోవడానికి మీరే మీ సహాయతం చేయండి. ప్రతి విషయాన్ని మీకు అప్పగిస్తూ రాజాత్రాజా, ప్రతి ఒక్కరూ స్టోరీలో మంచిగా ఇన్స్పైర్ అయ్యి మంచి పనులు చేయడానికి మీరే మీ సహాయతం చేస్తారని నమ్ముతూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, ఈరోజు స్టోరీ ఏంటంటే, లాస్ట్ వీక్ మనము ఏలియా పార్ట్ 2 స్టోరీ నేర్చుకున్నాం. ఈరోజు ఏలియా పార్ట్ 3. లాస్ట్ టైం మనం ఏం నేర్చుకున్నాము? అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసిన దేవుడు కదా. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఇంకా ఉంది పిల్లలు. ఏంటంటే, మరి ఈ 850 మెంబర్స్ ఏలియాని ఓడించలేకపోయారు కదా. ఈ ఓడించలేకపోయేసరికి అప్పట్లో ఒక డీల్ చేసుకున్నారు అనమాట. ఏంటంటే, ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని
చంపేయచ్చు అనమాట. అయితే మరి ఎవరు ఓడిపోయారు ఇక్కడ? ఈ 850 మెంబర్స్ ఏలియా చేతిలో ఓడిపోయారు. అయితే ఈ 850 మెంబర్స్ ఓడిపోతే ఏలియా ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ వధించేస్తాడు, అంటే చంపించేస్తాడు అనమాట. ఈ విషయం ఏమవుతుంది? ఈ విషయం అహాబు తన భార్య అయిన యెజబెల్కి చెప్తాడనమాట. ఇలాగా నువ్వు పూజించే బయలుదేవత ప్రవక్తలందరినీ ఏలియా చంపించేశాడు అని చెప్తే యెజబెల్ రాణికి చాలా కోపం వచ్చేస్తుందంటే పిల్లలు. కోపం వచ్చేసి ఏమంటుందంటే తన సైనికులు పంపి ఏలియాని సాయంత్రం లోపు చంపేయండి అని చెప్తుందన్నమాట. చెప్తే ఈ ఏలియా మరి యెజబెల్ రాణి కదా, చెప్పింది వినాలి కదా, అందుకుని చంపడానికి బయలుదేరతారనమాట. వెళ్తే అప్పుడు ఏలియా పారిపోతూ ఉంటాడనమాట. పారిపోతూ ఉన్నప్పుడు తన సేవకుని పట్టుకొని పారిపోతూ ఉంటాడు ఒక చోట. ఆ చోట అక్కడ వరకు సగం దూరం వచ్చి అక్కడ తన దాసుణ్ణి, తన సేవకుణ్ణి నువ్వు ఇక్కడ ఉండిపో, నేను పారిపోతానని చెప్పి పారిపోతూ ఉంటాడనమాట. పారిపోయి ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు పేరు ఏంటంటే బదరి వృక్షం అనమాట. అది ఆ బదరి వృక్షం దగ్గర ఇంకా అలిసిపోయి మరి పరిగెడతా ఉంటాడు కదా. ముందేమో వెనకేమో ఆ సైనికులు తరుముతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు కదా చంపేయడానికి. అందుకు ఈ ఏలియా పరిగెడతా ఉండి అలిసిపోయి ఆ బదరీ వృక్షం దగ్గర ఏం చేస్తాడంటే అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడనమాట. అలా చెట్టు కానుకొని పడుకుంటే అంతలోకి దేవదూత దిగి వస్తుంది అనమాట. దిగి వచ్చి ఏమంటుందంటే, ఏలియా నువ్వు ఇంకా చాలా దూరం ప్రయాణించాలి, ఇదిగో రొట్టె తీసుకో అని దేవుడు పంపించిన ఆహారం రొట్టె ఏలియాకి ఇస్తుందన్నమాట. అది తినగానే ఏలియాకి చాలా స్ట్రెంగ్త్ వస్తుందంట పిల్లలు. స్ట్రెంగ్త్ వచ్చి మరి చాలా దూరం ప్రయాణించాలని చెప్పింది కదా, అలాగా ఆ రొట్టె తిని 40 days ప్రయాణించాడంట పిల్లలు. 40 days ఆ రొట్టె ముక్కతోనే 40 days ప్రయాణించాడంట. ఆ రొట్టె ముక్క తిన్నాక ఆ బలంతో. మరి దేవుడిచ్చే ఆహారము చాలా బలమైంది కదా పిల్లలు. సో ఇలా 40 days ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఒక పర్వతం ఉంటుంది అనమాట. ఆ పర్వతం పేరు ఏంటంటే సేనాయి పర్వతం. ఆ సేనాయి పర్వతం దగ్గర ఏం చేస్తాడంటే ఒక గుహలో దాక్కుంటాడనమాట. దాక్కుంటే అప్పుడు దేవుడు స్వరం వినపడుతుందంటే ఏమని, ఏలియా నువ్వెందుకు ఇక్కడ దాక్కున్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని వినపడితే, నన్ను యెజబెల్ రాణి తరుముతా వచ్చింది, తన సైనికులతో నన్ను వెతికిస్తుంది, నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళేమో అంతమంది, నేను ఒక్కడనే నీ ప్రవర్తని మిగిలి ఉన్నాను అని అంటాడనమాట. అంటే సరే నువ్వు కొండ ముందు వైపుకి రా అంటాడనమాట. అంటే ముందు వైపుకి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఏమో పెద్ద గాలి వస్తుంది పిల్లలు. వస్తే అక్కడ ఉన్న కొన్ని రాళ్ళన్నీ ఫట్ 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 మని ఇరిగిపోతాయి అన్నమాట. అయితే ఇవన్నీ ఫట్ 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 మని ఇరిగిపోతా ఉంటే అప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో ఈ గాల్లో నుంచి అనుకొని అలా ఎదురు చూస్తూ ఉంటాడంటే పిల్లలు. కానీ మాట్లాడటంటే పిల్లలు సెకండ్ టైం ఏమో భూకంపం వస్తుందంటే పిల్లలు. పెద్ద భూకంపం వస్తే అక్కడ ఆ భూకంపంలో నుంచి దేవుడు ఏమైనా మాట్లాడతాడా అని అలా చూస్తూ ఉంటాడంటే పిల్లలు. కానీ దేవుడు మాట్లాడడంటే పిల్లలు. థర్డ్ టైం ఏమవుతుందంటే అగ్ని అలాగ వస్తూ ఉంటుందంటే పిల్లలు. అగ్ని అలా వస్తూ ఉంటే అరే ఈ అగ్ని వచ్చినా సరే ఈ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడతాడేమో అని అలా చూస్తూ ఉంటాడంటే పిల్లలు. చూస్తూ ఉంటే అగ్నిలో నుండి కూడా మాట్లాడంటే పిల్లలు. ఈ అగ్నిలో నుండి కూడా మాట్లాడకపోతే ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటాడంటే పిల్లలు. చేస్తూ ఉంటే అప్పుడు మెల్లగా చిన్న మెల్లని స్వరంతో దేవుడు ప్రత్యక్షమైపోతాడంటే పిల్లలు. ప్రత్యక్షమైపోయేసరికి ఈ ఏలియా ఏం చేస్తాడంటే తన దుప్పటి, ఇదే దుప్పటి అనుకోండి, ఇలా పెట్టేసుకుంటాడంట. పెట్టేసుకునేసరికి తనకి ఆ వెలుగు, మరి దేవుణ్ణి చూడాలంటే చాలా కష్టం కదా, ఆ వెలుగుకి ఇలా పెట్టేసుకొని ఉంటాడంట పిల్లలు. అప్పుడు దేవుడు చెప్తాడంట, ఎందుకు మళ్ళా
ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగారు దేవుడు, ఏలియా నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగారు కదా. అలాగే మళ్ళా ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే మళ్ళా చెప్తామాడంట పిల్లలు ఏమని, నన్ను ఈ యెజబెల్ రాణి చంపేయాలని చూస్తుంది, నేనేమో ఒక్కడనే అని చెప్తా ఉంటే అప్పుడు దేవుడు అంటాడంట పిల్లలు, నువ్వు ఒక్కడవే కాదు, ఆ బయలుదేవత విగ్రహాలకి వాటికి మొక్కంది ఇంకా 7,000 మంది ప్రవక్తలు బయలుదేవత విగ్రహాలకు కానీ బయలుదేవత పూజలకు కానీ మొక్కలేదు, 7,000 మంది ఉన్నారు అని అంటాడంటే పిల్లలు. అప్పుడు ఏలియా ఏమంటాడంటే, దేవుడా నాకు ఇంకా చాలు, నేను ఇంకా భరించలేను, నన్ను తీసేసుకో అంటాడంట పిల్లలు. మనం ఎప్పుడూ కూడా దేవుడా నేను ఈ చదువు చదవలేకపోతున్నాను నన్ను తీసేసుకో అని ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. లేదా బాబోయ్ ఈ ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది దేవుడా నన్ను తీసేసుకో అని అనకూడదు పిల్లలు. మనము ఎంత కష్టం వచ్చినా మనకి ముందే చెప్పాను నేను, ప్రేయర్ చేసుకుంటే చాలా ఈజీగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడని. సో పిల్లలు మనం ఎప్పుడూ కూడా దేవుడా నన్ను తీసేసుకో అని ఎప్పుడు అనకూడదు పిల్లలు, సరేనా. అయితే ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు సరే అయితే నువ్వు సిరియా దేశానికి వెళ్ళి అక్కడ హజాయేల్నేమో సిరియా దేశానికి రాజుగా నియమించమంటాడు. తర్వాత ఇజ్రాయెల్ దేశానికేమో యెహోని రాజుగా నియమించమంటాడు. తర్వాత తన ప్లేస్లో అంటే ఏలియా ప్లేస్లో షాపేతు కుమారుడైన ఎలీషాని నియమించమంటాడు. సరే పిల్లలు ఇక్కడ సిరియా దేశానికి వెళ్ళి నియమించేస్తాడు. తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఈ యెజబెల్ రాణి చంపేస్తుంది కదా, మరి అయినా సరే దేవుని మాట విని ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాడనమాట. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ రాజుని యెహూని నియమిస్తాడు. అభిషేకించిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళా అలా వెళ్ళి ఏం చేస్తాడంటే ఈ షాపేతు కుమారుడైన ఎలీషాని తన ప్లేస్లో మరి నియమించాలి కదా, వెళ్తాడనమాట. అందులోకి ఈ ఎలీషా ఎవరంటే ఒక వ్యవసాయకుడు, ఒక ఫార్మర్ అన్నమాట. సరేనా పిల్లలు. ఈ ఫార్మర్ అయితే తన దగ్గర 12 జతల ఎద్దులు ఉన్నాయంట పిల్లలు. ఎన్ని జతలు? 12 జతలు, 12 pairs ఆఫ్ ఎద్దులు. సరేనా పిల్లలు. ఈ ఎద్దుల్ని అయితే 11 జతలు అంటే 11 జతలు 11 జతలతో ఫస్ట్ దుక్కి దున్నేస్తాడంట పిల్లలు. ఆ దుక్కి దున్నించేసిన తర్వాత 11 కంప్లీట్ అయిపోయి 12th స్టార్ట్ అయ్యాక అది దున్నుతా ఉన్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటిని తీసి ఎలీషాకి కప్పుతాడంట పిల్లలు. కప్పేసరికి ఈ ఎలీషా చాలా ఒక పవర్ఫుల్ ఒక దేవుని శక్తి వచ్చినట్టు ఫీల్ అవుతాడంట పిల్లలు. అయితే ఈ దుప్పటి కప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఇలా చూస్తే ఏలియా ఉంటాడంటే పిల్లలు. ఉంటే సరే నేను నా పేరెంట్స్కి నా ఫ్రెండ్స్కి ఇంకా నేను నీతో పాటు వచ్చేస్తానని చెప్తాను అని చెప్పడానికి వెళ్తాడంటే పిల్లలు. ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఈ 12th pair 12 జత ఎద్దులు ఉన్నాయి కదా పిల్లలు. ఈ ఎద్దుల్ని వధించి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ మమ్మీ డాడీలకి అందరికీ సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేసి ఏం చేస్తాడంటే ఈ ఎలీషా ఏలియాతో పాటు వచ్చేస్తాడంట పిల్లలు. సరే పిల్లలు ఈ నెక్స్ట్ ఎలీషా ఏలియాతో పాటు వచ్చిన తర్వాత ఏమైందో నెక్స్ట్ వీక్ స్టోరీలో తెలుసుకుందాం. సరే పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఈ ఏలియా యూటర్న్ తీసుకున్నాడు. తనకి ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ తనని చంపేస్తారని తెలుసు. అయినా సరే దేవుని మాటకి లోబడి ఏం చేశాడు? యూటర్న్ తీసుకుని అంటే మళ్ళా తిరిగి వెళ్ళి తను పారిపోయే ప్లేస్ నుండి మళ్ళా తిరిగి వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ రాజుని నియమించాడు. సో పిల్లలు ఇక్కడ ఏమైంది? దేవుని మాటకి లోబడ్డాడు. సో పిల్లలు మనం కూడా దేవుని మాటకి లోబడే వాళ్ళగా ఉండాలి పిల్లలు. సరే పిల్లలు ఈ కథకి సంబంధించిన యాక్షన్ సాంగ్ ఏంటో చూద్దాం.
తమాషా ఏలియాతో నుండుటకు హమేషా పరిగెత్తి 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 చూడు ఎలీషా ఏలియాతో నుండుటకు హమేషా పరిగెత్తి 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 చూడు ఎలీషా అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా దున్నుచున్నాడు ఎలీషా దుప్పటి పడగా జరిగే తమాషా దుక్కి దున్నుచున్నాడు ఎలీషా దుప్పటి పడగా జరిగే తమాషా ఏలియాతో నుండుటకు హమేషా పరిగెత్తి 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 చూడు ఎలీషా ఏలియాతో నుండుటకు హమేషా పరిగెత్తి 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 చూడు ఎలీషా అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా అలా మెల్లగా చెప్పినట్టు వెళ్ళగా దేవుని చిత్తం నెరవేరే గొప్పగా జరిగే తమాషా ఏలియాతో నుండుటకు హమేషా
పిల్లలు, ఈ వీక్ టాస్క్ ఏమిటో చూసే ముందు పోయిన వీక్ టాస్క్ ఎలా జరిగిందో చెప్తాను. లాస్ట్ వీక్ టాస్క్ ఏమి ఇచ్చాము, 12 మంది పేర్లు 0 to 3rd క్లాస్ పిల్లలకి ఇస్తే 4th నుండి 10th క్లాస్ వరకు వాళ్ళ పేర్లు, వాళ్ళతో పాటు చిహ్నాలు కూడా చూసాం కదా పిల్లలు. వాళ్ళు చాలా బాగా చేశారు పిల్లలు మీరు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ వీక్ టాస్క్ ఏంటో చూద్దాం. ఈ వీక్ టాస్క్ ఏంటంటే, ఎలాగైతే ఏలియా యూటర్న్ తీసుకొని దేవుని మాటకి లోబడి తిరిగి వెళ్ళాడో, అలాగే చాలామంది నేను చెప్పిన స్టోరీలో తిరిగి మళ్ళా వెళ్ళారు పిల్లలు. అలాగా వెళ్ళిన వారిలో 5 మెంబర్స్ పేర్లు, నేను ఇప్పటి వరకు చెప్పిన కథల్లోనే ఒక 5 మెంబర్స్ పేర్లు చెప్పాలి పిల్లలు. మళ్ళా పేర్లు ఒక్కటే కాదు పిల్లలు, వాళ్ళు ఎలాగైతే తిరిగారో, యూటర్న్ తీసుకున్నారో కూడా చిన్నగా బ్రీఫ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలు. సరేనా పిల్లలు? ఈ వీక్ టాస్క్ థర్స్డే లోపు రాత్రి 10 o'clock లోపు పంపించాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు లాస్ట్ వీక్ చేసిన టాస్క్ ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. రూబేను షిమ్యోను లేవి యూదా, రూబేను షిమ్యోను లేవి యూదా, దాను నఫ్తాలి గాదు ఆషేరు, దాను నఫ్తాలి గాదు ఆషేరు, ఇస్సాకారు జెబూలూను దీనా, యోసేపు బెన్యామీను, ఇస్సాకారు జెబూలూను దీనా, యోసేపు బెన్యామీను. యాకోబు సంతానం 13 మంది, యాకోబు సంతానం 13 మంది, లెక్క పెట్టండి వరుసగా అందరినీ, లెక్క పెట్టండి వరుసగా అందరినీ. లేయా జిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ, లేయా జిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ. రూబేను షిమ్యోను లేవి యూదా, రూబేను షిమ్యోను లేవి యూదా, దాను నఫ్తాలి గాదు ఆషేరు, దాను నఫ్తాలి గాదు ఆషేరు, ఇస్సాకారు జెబూలూను దీనా, యోసేపు బెన్యామీను, ఇస్సాకారు జెబూలూను దీనా, యోసేపు బెన్యామీను. యాకోబు కుమారులు రూబేను షిమ్యోను లేవి యోదా ఇస్సాకారు జెబూలూను దాను నఫ్తాలి గాదు ఆషేరు యోసేపు బెన్యామీను. రూబేను షిమ్యోను లేవి యూదా గాదు ఆషేరు ఇస్సాకారు జెబూలూను యోసేపు బెన్యామీను. నేను దీనాని 2వ తరగతి చదువుతున్నాను. యాకోబు కొడుకుల పేర్లు చెప్పబోతున్నాను. రూబేను షిమ్యోను లేవి యూదా జెబూలూను ఇశ్శాకారు దాను గాదు ఆషేరు నఫ్తాలి యోసేపు బెన్యామీను. థ్యాంక్ యూ ఆల్. నేను యాకోబు గారు 12 మంది కుమారుల పేరు చెప్పబోతున్నాను. రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇస్సాకారు జెబూలూను యోసేపు బెన్యామీను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జాన్ మోజెస్. యాకోబు 12 మంది కుమారులు రూబేను షిమ్యోను లేవి యోదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇశ్శాకారు జెబూలూను యోసేపు బెన్యామీను. థ్యాంక్ యూ. యాకోబు కుమారులు 12 మంది. రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేర్ ఇస్సాకార్ యోసేపు బెన్యామీ. థ్యాంక్ యూ ఆల్. యాకోబు కుమారుడు 12 మంది పేర్లు. రూబేను
రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇస్సాకారు జెబులూను యోసేపు బెన్యామీను. సునందమషాడు యాకోబు సంతానం 12 మంది. రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇస్సాకారు జెబులూను దీనా యోసేపు బెన్యామీను. థ్యాంక్ యూ. నమస్తే, మై నేమ్ ఇస్ శ్రీశాన్. ఐ యామ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇస్సాకారు జెబూలూను యోసేపు బెన్యామీను. థ్యాంక్ యూ. రూబేన్ షిమ్యోన్ లేవి యూదా జెబూలూన్ ఇస్సాకార్ కాలు ఆషేరు బెన్యామీన్ నఫ్తాలి యోసేపు బెన్యామీన్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ మికి ఫస్ట్ క్లాస్. యాకోబు 12 మంది కొడుకులు పేర్లు చెప్పబోతున్నాను. రూబేన్ షిమ్యోన్ లేవి యూదా జెబూలూన్ ఇస్సాకార్ దాను గాదు ఆషేరు నఫ్తాలి యోసేపు బెన్యామీన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. యాకోబు 12 మంది కుమారుల పేర్లు ఆ చిహ్నాలు చెప్పబోతున్నాను. రూబేను నా శక్తియు నా బలమునకు ప్రథమ ఫలము ఔన్నత్యాతిశయము బలాతిశయమును. షిమ్యోను లేవి వీరి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. యూదా కొదమ సింహము. జబూలూను ఓడలకు రేవు. ఇస్సాకారు బలమైన గార్దబం. దాను న్యాయము తీర్చును. గాదు బంటుల గుంపు గాదును కొట్టును. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. నఫ్తాలి విడవబడిన లేడి. యోసేపు ఫలించడి కొమ్మ. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ కే పల్లవి. ఐఎమ్ స్టడీయింగ్ 7th class today. నేను ఇప్పుడు యాకోబు గారి 12 మంది కుమారుల పేరు దేవుడు వారికి ఇచ్చిన చిహ్నాలు చెప్పబోతున్నాను. రూబేను శక్తియు బలాద్యములు గలవాడు. షిమ్యోను ఖడ్గములు బలత్కారపు ఆయుధములు గలవాడు. లేవి ఖడ్గము. యూదా కొదమ సింహము. దాను త్రాసును న్యాయము తీర్చును. నఫ్తాలి విడవబడిన లేడి. గాదు ఒంటెల గుంపు. ఆషేరు శ్రేష్టమైన ఆహారం. ఇస్సాకారు బలమైన గార్దబము. జెబూలూను ఓడలకు రేవు. యోసేపు ఫలించెడి కొమ్మ. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ వంశీ. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు రూబేను షిమ్యోను లేవి యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇస్సాకారు జెబూలూను యోసేపు బెన్యామీను. యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు వారి చిహ్నాలు. రూబేను నీళ్లు. షిమ్యోను ఖడ్గము. లేవి బలాత్కారపు ఆయుధములు. యూదా కొదమ సింహము. దాను సర్పము. నఫ్తాలి విలువబడిన లేవి. గాదు బంటుల గుంపు. ఆషేరు శ్రేష్టమైన ఆహారం. ఇస్సాకారు గార్దబం. జెబూలూను ఓడలకు రేవు. యోసేపు ఫలించడి కొమ్మ. బెన్యామీను తోడేలు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సంజయ్ ఆండ్రూస్. ఈ రోజు నేను యాకోబుకి 12 కుమారులు ఇంకా వారిలో చిహ్నం చెప్పబోతున్నాను. రూబేను నా ప్రథమ ఫలము. షిమ్యోను అండ్ లేవి వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. యూదా నీవు కొదమ సింహము గర్జించు ఆడు సింహము వలె ఉందువు. జబులోను నీవు ఓడలకు రేవుగా ఉందువు. ఇస్సాకారు బలమైన గార్దబము. దాను తన ప్రజలకు న్యాయము తీర్చును. గాదు బంటుల గుంపు గాదును కొట్టును. ఆషేరు నీ వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. నఫ్తాలి విడవబడిన లేడి. ఏసేపు బలించడి కొమ్మ. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. My name is Joseph. I am studying 5th class. Today I am going to tell you 12 symbols of Jacob's sons. First one, Reuben, my firstborn, my might and my strength. Second one, Simeon, weapons of violence are these words. Third one, Levi, weapons of violence are these words. Fourth one, Judah, your brother shall praise you. Judah is a lion's cub. Fifth one, Jebulun, dwell at the shore of the sea. Sixth one, Issachar is the strongest donkey crouching between the sheepfolds. Seventh one, Dan shall judge his people. Eighth one, Gad, raiders shall raid Gad, but he shall raid at their heels. Ninth one, Asher, the foot shall be rich, he shall yield royal delicious. Tenth one, Naphtali is a doe let loose that bears beautiful farms.
11th one, Joseph is a fruitful boy. 12th one, Benjamin is a ravenous wolf. Thank you. My name is Jaylan, studying 5th class. యాకోబు కుమారులు 12 మంది. రూబేను, ప్రథమ ఫలము, షిమ్యోను, ఖడ్గము, లేవి, ఎద్దు, యూదా, స్తుతి, దాను, సర్పము, నఫ్తాలి, లేడి, గాదు రక్షణ, ఆషేరు, శ్రేష్టమైన ఆహారము, ఇస్సాకారు, గాడిద, జబులూను, సముద్రము, యోసేపు ఫలించే కొమ్మ, బెన్యామీను, తోడేలు. I am studying 6th class. as యాకోబు 12 మంది కొడుకుల పేర్లు సింబల్స్. రూబేను నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము. షిమ్యోను వాని ఖడ్గము కొడమ, యూదా కొడవ సింహము. జెబులూను సముద్రం దేవుడు నివసించువాడు. ఓడలకు దేవుడు దేవుగా ఉండును. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య నిద్రపోయిన వాడు, బలమైన గాత్రము. న్యాయాధిపతి గాడు బటుల గుంపు వచ్చి ఈ గాడుని కొట్టెను. ఆషేరు శ్రేష్టమైన ఆహారము. నఫ్తాలి విడువబడిన లేడి. యోసేపు ఫలించటి కొమ్మ. బెన్యామీను చీల్చెడి తోడేలు. థ్యాంక్ యూ. యాకోబు 12 మంది కుమారుల పేర్లు. రూబేను అనగా నీరు వలె చంచలుడు. షిమ్యోను, లేవి అనగా వారి ఖడ్గములు, బ్రహ్మాను చేయము ఆయుధములు. యూదా కొదమ సింహం. దాను అనగా త్రోవలో సర్పం. నఫ్తాలి అనగా విడువబడిన లేడి. గాదు అనగా మడిమను కొట్టును. ఆషేరు అనగా శ్రేష్టమైన ఆహారం. ఇష్మాకారు అనగా పండుకొని ఉన్న బలమైన గాఢ బలం. జబులోను అనగా కోడలకు రేవుగా ఉండును. యోసేపు అనగా ఫలించిన కొమ్మ. బెన్యామీను అనగా చీల్చిన నట్టి తోడేలు. సరే పిల్లలు, ఈ వీక్ కంటెస్ట్ వాక్యం ఏంటో చూద్దాం. కీర్తనలు 116 అధ్యాయం 3 నుంచి 5 వచనాలు 6th 7th క్లాస్ పిల్లలకి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామం బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఇది 6th 7th క్లాస్ పిల్లలు మనకి స్టోరీలో నన్ను చంపేస్తారు, ఇంకా ఇస్రాయెల్ దేశానికి వెళ్తే నన్ను చంపేస్తారు అనుకున్న టైంలో ఏలియాకి ఏమైంది? బాగా కురుంగిపోయిన టైంలో దేవుడు సహాయతని ఇచ్చాడు, వాళ్ళకి ఏలియాకి హెల్ప్ చేశాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. సో పిల్లలు, మనం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు, కృంగిపోతున్నప్పుడు దేవుని సహాయం తీసుకుంటే మనం కూడా ఏలియా లాగా మంచి పొజిషన్కి వెళ్తాం పిల్లలు. సో పిల్లలు, ఈ కంటెస్ట్ వాక్యం ఇది. సో ఇప్పుడు 4th 5th క్లాస్ పిల్లలకి ఏంటో చూద్దాం. కీర్తనలు 116 3, 4 వచనాలు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామం బట్టి నేను మొర్రపెట్టి తిని. ఇది 4th 5th క్లాస్ పిల్లలకి. సరే పిల్లలు, ఇప్పుడు 0 to 3rd క్లాస్ పిల్లలకి ఏంటో చూద్దాం. కీర్తనలు 116 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మళ్ళా ఒకసారి చెప్తాను పిల్లలు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. కీర్తనలు 116 5వ వచనం. ఇది 0 to 3rd క్లాస్ పిల్లలకి. సరే పిల్లలు, చిన్ని ప్రార్థన చేసుకొని ఈ వీక్
సండే స్కూల్ని ముగించుకుందాం. సర్వశక్తి గల దేవ రాజాధిరాజ యేసే ఈ సండే స్కూల్ అంతట్లో కూడా మీరేమి సహాయతం దయచేశారు. ఆది నుండి అంతం వరకు మీరేమి సహాయతం దయచేశారు. వందనాలు. రాజాధిరాజా స్టోరీస్లోను, యాక్షన్ సాంగ్స్లోను అన్నిట్లో కూడా మీరేమి సహాయతం దయచేశారని నమ్ముతున్నాను. రాజాధిరాజా మీరే మా అందరితో తోడు నేడుగా ఉన్నారని నమ్ముతూ ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, నెక్స్ట్ వీక్ మంచి స్టోరీతో మళ్ళా కలుసుకుందాం. ఓకేనా? బాయ్.